సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆర్ రిషబ్ ఓస్వాల్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రిషబ్ స్ఫూర్తిగా నిలిచాడని చెప్పారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, అంకిత భావంతో చదివితే ఎంతటి విజయాన్నైనా సులువుగా సాధించవచ్చని రిషబ్ నిరూపించాడన్నారు. ఈ ఘనత సాధించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి విద్యార్థి రిషబ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఐఐటి లాంటి కోర్సు కానీ లేదా మెడిసిన్ లాంటి కోర్సు కానీ ఎలాంటి పిల్లలు చేస్తే మనగలుగుతారండి, సక్సెస్ అవ్వగలుగుతారంటే ఈ టాపర్స్ మాత్రమే. మరి క్లాస్లో ఉండేటువంటి అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 14 lakh స్టూడెంట్స్ రాస్తున్నారండి. కానీ సీట్లు 17,000 ఉన్నాయి, అంటే 100కి ఒక సీట్. నీట్ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే 24 లక్షల మంది సుమారుగా ఎగ్జామ్ రాశారండి 2024లో. సీట్లు ఉంది, మెడికల్ కాలేజ్ సీట్లు ఉంది సుమారుగా 1,06,000. ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే 100 మంది రాస్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ ఉండేటువంటి కోర్సులు అవి. కానీ సిఏ ఎప్పుడు అలా కాదండి. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 15 to 25 మెంబర్స్ దాకా ఉంటారండి. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు సుమారుగా ఇంకో 10 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అట్లా తీసుకొని రాసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి. ఈ దొరుకుతుంది సిఏ ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఒక 5 months లీవ్ దొరుకుతుంది. సో ఫస్ట్ 1-2 monthsలో 8 నుంచి 10 గంటలు, అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాను. ఫస్ట్ 8 గంటలు, మళ్ళీ 9, మళ్ళీ 10, అలా ఆన్ అన్ యావరేజ్ 10 గంటలు పర్ డే. లాస్ట్ 15 days అయితే 12 నుంచి 14 గంటలు అయ్యేది, లాస్ట్ 15 days మాత్రమే. కానీ ఆన్ యావరేజ్ 5 monthsలో ఒక 10 to 12 hours. మాకు ఒక 5 months స్టడీ లీవ్ దొరుకుతుంది. సిఏ ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఒక 5 months లీవ్ దొరుకుతుంది. సో ఫస్ట్ 1-2 monthsలో 8 నుంచి 10 గంటలు, అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాను. ఫస్ట్ 8 గంటలు, మళ్ళీ 9, మళ్ళీ 10, అలా ఆన్ అన్ యావరేజ్ 10 గంటలు పర్ డే. లాస్ట్ 15 days అయితే 12 నుంచి 14 గంటలు అయ్యేది, లాస్ట్ 15 days మాత్రమే. కానీ ఆన్ యావరేజ్ 5 monthsలో ఒక 10 to 12 hours.